భారత్ టుడే న్యూస్కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కీసరగుట్టలో ఈ నెల 24వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావలసినటువంటి ఏర్పాట్లు చేసినట్లు, ఎండలు ఉండడం వల్ల భక్తుల కోసం జల్వ పందిర్లు, మంచినీరు మంచుగా ఏర్పాటు చేసినట్లు ఆలయ చైర్మన్ నారాయణ శర్మ తెలిపారు. లైన్లో వచ్చే సామాన్య ప్రజలకు సులువుగా దర్శనమయ్యే విధంగా కావలసిన బారికేడ్లు, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తుతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్ల గురించి ఈ నెల 5వ తేదీన గౌరవ చీఫ్ విప్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా వివిధ శాఖల అధికారులందరూ కూడా దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో నిమగ్నమై అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తుదిదశలో ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 24న మొదలై 1వ తేదీ మార్చి నాడు ముగిస్తాయి. 25 సాయంత్రం కళ్యాణం 10 గంటలకు ఉంటుంది. పట్వస్త్రాలు, తాంబూలాలు బహుశా దేవాదాయ శాఖ మంత్రి గారు సమర్పిస్తారు. అక్కడ జీవో రావాల్సింది గవర్నమెంట్ నుంచి. జీవో వచ్చిన తర్వాత గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారు పట్వస్త్రాలు సమర్పించే అవకాశం ఉన్నది. 26వ తేదీ ఉదయం 4 గంటల నుంచి భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తున్నాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 3 ధర్మదర్శనాలు, ఒకటి వీఐపీ దర్శనం 500 రూపీస్ టికెట్, ఒకటి 300 రూపీస్ టికెట్. వీవీఐపీ పాస్ ఉన్నది కలెక్టర్ గారు ఈరోజు సాయంత్రం డిసైడ్ చేస్తారు పాస్ ఇవ్వాలా వద్దా అనేది. 500 రూపాయల పాస్ కూడా మనం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. kీసరగుట్ట.telangan.gov.in పోతే అభిషేకాలకు 500 రూపీస్ వీఐపీ దర్శనము, కళ్యాణము మరియు పల్లకి సేవ 4 సేవలకు బుక్ చేసుకునే అవకాశం కల్పించాము. దర్శనాన్ని కూడా స్లాట్ పెట్టాము. ఒక గంటకు 400 మంది, 500 మంది ఉంటుంది. సమయాన్ని బట్టి అది కావున భక్తులు కూడా ఆన్లైన్ కూడా బుక్ చేసుకొని స్వామిని దర్శించుకోవచ్చు అని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. దేవస్థానం నుంచి మహాశివరాత్రి సందర్భంగా చర్వ పందిరి వేయడం జరిగింది. రాత్రి లైటింగ్ అరేంజ్మెంటు, భక్తులకు క్యూ లైన్లో మజ్జిగ మరియు వాటర్ ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎండాకాలం వచ్చింది, భక్తులు కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. గత సంవత్సరం యొక్క ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎక్కువగా మజ్జిగ ప్యాకెట్లు మరియు మంచినీటి వసతి కల్పించి ఏర్పాటు చేశాము. భక్తులు దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బయట కూడా బాదాం మిల్క్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ మరియు ప్రసాదము, మిల్క్ కూడా వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారు కూడా ఎలా కావున భక్తులందరూ అవకాశం సద్వినియోగం చేసుకొని క్యూ లైన్లో స్వామిని ప్రశాంతంగా దర్శించుకొని స్వామిని కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను. కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర దేవస్థానం బ్రహ్మోత్సవాలు 24 నుండి 21 మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 24 నాడు గణపతి పూజ, 25 కళ్యాణము, 26 శివరాత్రి, 27 రథోత్సవము, 28 వసంతోత్సవము, ఫస్ట్ ముగింపు కార్యక్రమం. దీనికి గాను మా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మాకు ఈ బ్రహ్మోత్సవాలకు మెయిన్ కలెక్టర్ ఆధ్వర్యంలో 2 సార్లు మీటింగ్ చేయడం జరిగింది, రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. దానిలో అన్ని జిల్లా అధికారులు మొత్తం అన్ని అధికారులు, మున్సిపాలిటీ, రెవెన్యూ, R&B, పంచాయతీరాజ్, RWS మరియు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మరియు ధర్మకర్తల మండలి అండ్ ఫౌండర్ ఫ్యామిలీ మండలి అందరం కూడా రివ్యూ మీటింగ్లో పాల్గొని అన్ని డిపార్ట్మెంట్స్లో రివ్యూ చేయడం జరిగింది. నిన్న కూడా అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డి గారు కూడా రివ్యూ చేశారు. అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
ముఖ్యంగా సామాన్య భక్తునికి దర్శనార్థం ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని 3 లైన్లు ధర్మదర్శనానికి పెట్టాం. ఒక లైన్ 500 రూపాయలు, ఒక లైన్ 300, ఒక లైన్ అభిషేకానికి 1100 రూపాయల అభిషేకానికి కూడా పెట్టడం జరిగింది. మరియు లైన్లలో కూడా వాటరు మరియు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు కూడా లైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు దేవస్థానం తరఫున జరిగింది. అలాగే చోలీ హాస్పిటల్ వాళ్ళు, అమ్కో వాళ్ళు కూడా భక్తులకు సౌకర్యార్థం పాలు, వాటర్ సప్లై, ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పెట్టడం జరిగింది. అలాగే మా దేవస్థానం తరఫున భక్తులకు పులిహోర, లడ్డు అందుబాటులో ఉండేట్టు తయారు చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా లైన్లలో కూడా చూస్తూ, ముఖ్యంగా ప్రసాదాల కాడ కూడా ఎలాంటి కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము అడగడం ఏంటంటే మాకు కొద్దిగా ఫోర్స్ పైన ఎక్కువేయాలని. ఎందుకంటే ఈ 2 జాగ్రత్తలు కుంభమేళ తిరుపతిలో చిన్న సమస్యలు జరిగినాయి. అలాంటివి జరగకుండా ముందు జాగ్రత్తగా మున్సిపాలిటీ వాళ్ళు కూడా వర్కర్స్ వచ్చి క్లీనింగ్ పర్పస్ దాని విషయంలో కూడా చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కు కలెక్టర్ ద్వారా వాళ్ళకు చెప్పడం జరిగింది. అన్ని జిల్లా అధికారులు కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా. ముఖ్యంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీసరగుట్ట దేవస్థానం అభివృద్ధి చేయడానికి ముందు ఆలోచనలో ఉన్నాడు. దానివల్ల మనకు టెంపుల్ సిటీ చేశారు, టూరిజం సిటీ మరియు రెసిడెంట్ సిటీ అని చెప్పి 3 జోన్లు చేయడం జరిగింది. దాని అభివృద్ధికి ఆయన ఆలోచనలో ఉండి అభివృద్ధి కంపల్సరీ చేసి ఫండ్ కూడా ఇస్తానని చెప్పి అనడం జరిగింది. అది కూడా ఆఫ్టర్ శివరాత్రి తర్వాత కార్యక్రమాలు స్టార్ట్ అవుతుండొచ్చు. సీఎం గారి ఆదేశాల అనుసారం ఎట్లా జరుగుతాయన్నది దానికి కారణం మేము దేవస్థాన ఈవో గారు కానీ మేము కానీ దానికని ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసి పెట్టడం జరిగింది. కావున ఈ బ్రహ్మోత్సవాలకు తప్పకుండా ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా అధికారులను, అనధికారులను అందరూ మీడియా మిత్రులతో అందరితో కూడా సాయం తీసుకొని తప్పకుండా జయప్రదం చేస్తామని చెప్పి, దేవుని ఆశీస్సులతో జయప్రదం చేస్తామని చెప్పి గతంలో విఐపి పాస్ అనే పెట్టి విఐపి కాకుండా వివిఐపి పాస్ అనే ఆలోచనలో ఉన్నాము. అది ఇలా డిసైడ్ అవుతుంది. విఐపి పాసా వివిఐపి పాస్ అనేది కలెక్టర్ ఆధ్వర్యంలో డిసైడ్ అయినాక మ్యాక్సిమం పాసులు ఉండాలన్నా వద్దా అన్నది ఆడియో వద్దు అంటున్నాడు. అలా కొంతమంది కావాలంటారు. దాని సమస్య లిమిటెడ్ పాసెస్ పెట్టాలనే ఉద్దేశం కూడా మేము కూడా ఆడియోతో అడగడం జరిగింది. లిమిటెడ్ ఎందుకంటే కొంతమంది అడుగుతారు కాబట్టి విఐపి మాకు డోనర్స్ ఉన్నారు, ధర్మకర్తలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కావాల్సి వస్తుంది కాబట్టి లిమిటెడ్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం. అది మాకు రేపటి వరకు డిసైడ్